కార్లో తీసుకో జంగమోహన్ మహేష్ ఆడుతున్నాడు. అమ్మా అందరూ వరుసగా లైన్ వెనక్కి కూర్చోండి. మాట్లాడి వరుసగా లైన్ కూర్చోండి. గంటలు కూర్చోండి. గంటలు కూర్చోవాలి. లేచాడు వాడు. ఆ డబ్బా నిండా దాంట్లో పోసి 180 ml పట్ల పోసాను. మనకి ఇంకా చాలా అమ్మా మహేష్ సుధా ఏమైనా కూర్చోమను. మా భార్య భర్తకి ఎడవైపు కూర్చోండి అమ్మా. కూర్చోడానికి కరెక్ట్గా కూర్చోవాలి మీరు. మాయ్ అలా కూర్చోవచ్చు. వరుసగా కూర్చోండి అమ్మా. మాయ్ ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అసలు నాకు అర్థం కావట్లా. తిరుపతి స్వామి కొడుకాడు వాడి దగ్గర నా ఫోన్లు ఉన్నాయి కదండి. మా అమ్మ ఫోన్ మా టైం కాదు కూర్చోవాలి. 2 ఫోన్లు ఉన్నాయి అమ్మ. అమ్మ ఫోన్ ఫోన్ కూర్చోండి కూర్చోండి. అరే బాబు కూర్చోండి. బాబు కూర్చో. ఎక్కడ కూర్చోండి. అమ్మా దయచేసి అందరూ కూర్చోండి. ఇది వినాయకుడు పూజ కాదు. అమ్మ శంకుస్థాపన. అరవకండి వాళ్ళేమోకండి. 11 గంటల 20 నిమిషాలకి అక్కడ శంకు పెట్టాలి. అక్కడ నేను శంకు పెట్టాలంటే మీరు అందరూ నేను చెప్పినట్టు వినాలి. కూర్చోండి. తప్పక కూర్చోండి. హలో చెప్పండి నాయనా. అమ్మాయి ఎందుకు ఇంకా సర్దుకుంటా ఉన్నారు? ఎందుకమ్మా మీరు పంచుకొచ్చారు అమ్మవారు మా ఇది. కూర్చోండి. అసలు ఎన్ని పడవాలి మాటలు పడవాలి. కూర్చోవాలి. సుబ్బయ్య ఎందుకు దొరుకుంటారు మీరు కూడా? దయచేసి మాట్లాడవద్దు. టైం కావాలి. పుట్టమట్టి కావాలి. బిందెతో నీళ్ళు కావాలి. చాలా ఉంది పని.
చెప్పండి ఆయన. ఓం మై. హలో అమ్మా, ఎక్కడ కూర్చొని మంత్రం చెప్పండి ఆ ప్రశాంతంగా. లేదు అమ్మాయి జ్ఞాపకం కూర్చో, వాళ్ళు ఏమాకండి వస్తున్నారు. హలో అమ్మా, భార్య భర్త ఇద్దరు ఉంటే భర్త దగ్గర భార్య దగ్గర వద్దు, ఇద్దరు పక్క పక్కన కూర్చోండి. అమ్మా మాట్లాడాలి. అమ్మా, ఇది ఒక గణపతి పూజ కానీ మన ఇంట్లో పెళ్లి కానీ కాదు, మన గ్రామం కోసం అంకమ్మ తల్లి గ్రామ దేవత. ఆయన దయచేసి మాట్లాడుతున్నాయన. గ్రామ దేవత, మన గ్రామం సుభిక్షంగా ఉండాలి, పంటలు బాగా పండాలి, పిల్లలకు మంచి చదువు కావాలి, మంచి బుద్ధి కావాలి, కుటుంబాలు అభివృద్ధి చెందాలి, మేమందరం బాగుండాలి అని చేసేదే ఇది గ్రామాలయం కోసం. ఇది ఆ భగవంతుని దయతో జరుగుతున్నటువంటి బృహత్తరమైన కార్యక్రమం. మాట్లాడుతున్నా అదేవిధంగా గంట ఉంటే కూర్చుంటే వాళ్ళకి రక్షణ కడతారు. ఈ రోజు రక్షణ కట్టేది దేనికంటే ఈ దేవాలయం ఇప్పుడు కంకణం కట్టేది దేనికంటే ఏదో వచ్చాను నేను కంకణం కట్టుకున్న పంతులు నా చేతి కూడా ఉన్నది దానికోసం కాదు. దేవాలయం నిర్మాణం అయిన దాకా అందరూ జాగ్రత్తగా ఉండాలి, నిర్మాణాన్ని కూడా మంది అందరూ కూర్చోవాలి. అర్థమైందా? ఆలయ ప్రతిష్ట కూడా అప్పుడు దాకా మా వంతు బాధ్యత మేము వహిస్తామని చెప్పే దానికోసమే కంకణాలు. మొన్న అడిగారు పంతులు గారు, మీరు కంకణం కట్టుకున్న తర్వాత ఇల్లు ఊరికి వెళ్ళకూడదు అన్నీ. ఏమిలా ఈరోజు ఆ శంకుస్థాపన అయిన తర్వాత హ్యాపీగా ఇంటికి వెళ్ళవచ్చు. అయితే ఈ రోజు మీరు చేయకూడదు ఏంటంటే మిగిలిన వదిలేసేయండి. మందు కానీ మాంసాహారం కానీ మిగిలినవి కూడా ఈరోజు ఒక్కరు స్వచ్ఛ పడకండి. ప్రతిష్ట అప్పుడు ప్రయాణిక దీక్ష 3 రోజులు కానీ 5 రోజులు కానీ 9 రోజులు కానీ అట్లా ఉంటుంది. దాని తర్వాత 41 రోజులు ఉంటుందని మండల పూజలు అంటారు. అప్పుడు మాత్రమే కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మాత్రం ఈ రోజు ఒక్కరోజు వరకు జాగ్రత్తగా ఉండండి. అర్థమైందా? అట్లాగే ఇప్పుడు కూర్చున్న వాళ్ళందరూ కూడా నేను జాగ్రత్తగా ఉంటాను పొద్దుగా అంటేనే కంకణం కట్టుకోండి. అంతేకాకుండా భార్య భర్తతో కలిసిన రోజు కూర్చున్న వాళ్ళే కంకణాలు కట్టుకోండి. అర్థమవుతుంది కదా? దాన్ని అన్యోన్య దాంపత్య సుఖజీవన ప్రాప్తి చేయమంటారు. ఇది అమ్మవారి యొక్క శంకుస్థాపన కార్యక్రమం. దేవాలయ నిర్మాణం జరగాలి, గ్రామం బాగుండాలి. తల్లి ఆడవాళ్ళు కోరుకోవాల్సింది నేను సుమంగళిగా ఉండాలని కోరుకుంటుంది. ఇది శ్రావణ మాసం. ఈరోజు ఏకాదశి. ఏకాదశి అంటే చాలా పవిత్రమైనది, శక్తివంతమైనది. వీటన్నిటికన్నా కూడా ముఖ్యమైనది ఆదివారం కుదరడం. దాంట్లో ఇంకా శక్తివంతమైనది మూలా నక్షత్రం. అర్థమైందా? 11:23 అక్కడ శంకుస్థాపన జరగాలంటే మీరు అందరూ కూడా సహకరించాలి. ఇప్పుడు సంకల్పం కలిగిస్తాను, మంచిగా సంకల్పం పలకండి. అందరూ సంప్రోక్షణ చేయిస్తాను. ఎందరూ యంత్రాలు తెచ్చున్నాయి, యంత్రాలు అందరూ నీళ్ళు వస్తారు, తాకిస్తారు, పూర్ణాహుతి తాకిస్తారు. అయిపోయిన తర్వాత శంకు అన్నీ తాకిన తర్వాత 11-20 దాన్ని పెడతాను. అందరూ నవధాన్యం చేస్తారు. అందరూ కూడా కొబ్బరికాయలు కొట్టుకుందరు. అందరూ కూడా మీకు ఇచ్చిన పసుపు కుంకుమ కొబ్బరి కొన్ని జాకెట్లు కట్టి లాస్ట్ లో శంకుస్థాపన అయిన తర్వాత పైకి వచ్చి పూర్ణాహుతి చేస్తాం. పూర్ణాహుతి చేసిన తర్వాత వరుసగా హోమగుండం దగ్గరికి వెళ్ళి హోమగుండం వేసి నమస్కారం చేసుకుంటారు. సరేనా? ఇక్కడ ఎవరిని వదిలిపెట్టాం. నాకు వాళ్ళు వీళ్ళని అందరూ చేయండి. మీరు అందరూ కావాలి. గ్రామ సంరక్షణార్థం గడ్డుపటిపాలెం బాగుండాలని రామపంతులు ఎప్పుడు కోరుకుంటారు. అట్లాగే రామలక్ష్మణులాగా శ్రీకృష్ణ పూజిస్తూ ఉన్నారు. వాళ్ళే సుబ్రహ్మణ్య స్వామి గణపతి అనుకోవచ్చు. ఇది చూసినా మనం బాగుండాలి, మనందరం బాగుండాలి. సరేనా? అందరూ మంచిగా చేద్దాం. మంత్రం చెప్పిస్తాను, పలకండి. మీకు తెచ్చిన ప్రసాదాలు అంతా కూడా లాస్ట్ అందరికీ వినియోగించండి. మేము తెచ్చిన వాడలేదు అనే భావన వద్దు. మీకు తెచ్చిన వడపప్పు పానకం ఉంటే ఒక గిన్నె పెడతారు, అక్కడ ఆయనకి బిందులు పోసేయండి. ప్రసాద పూజ అంతా అయిన తర్వాత ప్రసాదాలు తీసుకుంటారు. సరేనా? చెప్పండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవత భ్యాం నమః. మాతా మహాసరస్వతి మాత్రే నమః. సమస్త సద్గురు గురు దక్షిణామూర్తి దేవతాయై నమో నమః. అసలు వీళ్ళు రవి అందరూ చల్లండి. చెప్పండి. అపవిత్రః పవిత్రోవా సర్వ వస్తాంగతోపి వా యస్మరే. అభిషేకం కూడా వేసుకోదాంతో. ఇప్పుడు దాకా శంకుకి అభిషేకం చేశారు. అక్షరం కూడా గంటగా మీ అందరూ చదువుతారు. మంచిగా శిరస్సు వచ్చి నమస్కారం చేసుకోండి. యస్మరే పుండరీకాక్షం సబాహ్య అభ్యంతర శుచిః పుండరీకాక్షాయ నమో నమః.
ఓం ఆచమ్య కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరయే శ్రీకృష్ణాయ నమః. ఒకసారి భూమిని దాటి నమస్కారం చేసుకోండి. మొత్తం తెలిసి ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి మారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. భూమాత గోమాత దేవత ధ్యాన్ నమః. ఒకసారి మంచిగా నమస్కారం చేసుకోండి భూమాతకి. ఎందుకంటే మనం తినే ఆహారం ఎక్కడ చూస్తుందంటే భూమి నుంచే వస్తుంది. ఇంకా గొప్పతనం ఏంటంటే రాత్రి 12 గంటలకు వర్షం పడింది. నేను అనుకున్నా అబ్బాయి ఏంద్రా బాబు పొద్దున అక్కడ ఎట్ట చేయాలా అని అమ్మవారు దండం పెట్టుకున్నా. అది శుభ సూచికం, చల్లదనం అంటారా అని. కాబట్టి ఆ తల్లి చల్లని దీవులు ఎప్పుడు మనకు ఉన్నాయి కాబట్టి మంచిగా ఈ మధ్యలో వేలు, ఉంగరపు వేలు, బటన్ వేలు, ఈ 3 వేలు ముఖం మీద పెట్టుకోండి. మధ్యలో వేలు కుర్చీ. ఓం భూః ఓం భువః ఓం శువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుః వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భు వస్సు వరాపవం. ఒక్కసారి ఇలా మూసుకొని గాలి పీల్చుకొని ఈ వేలు ఇలా పెట్టి గాలి వదిలేయండి. చెప్పండి. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా పరమేశ్వర ముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన అభ్యుదయ ముహూర్తే మహావిష్ణు ప్రాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే నేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఆగ్నేయ ప్రదేశే కృష్ణ కావేర్యో మధ్యప్రదేశే లక్ష్మీ నివాస స్థలే దేవాలయ నిర్మాణ స్థలే హరిహర బ్రాహ్మణ గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వర్తిష్యమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శ్రీ పరాభవనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు శ్రావణ మాసే కృష్ణపక్షే శుక్లపక్షే ఏకాదశమ్యాం వాసరః శుభవాసర భానువాసర శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ మమ యజమానస్య శ్రీమాన్ శ్రీమతః. ఎవరైతే వచ్చున్నారో మీ గోత్రము, తర్వాత పెళ్ళైన వాళ్ళు భర్త పేరు భార్య పేరు చెప్పుకోండి. మమ సహకుటుంబస్య సబాంధవస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహస్థానేషు గ్రామస్థానేషు వాస్తుదోషాది పరిహార నివృత్త్యర్థం వ్యవసాయ వ్యాపార
అఖండ కీర్తి అఖండ లక్ష్మి కటాక్ష శిత్యర్థం గ్రామదేవత కులదేవత ఇష్టదేవత శ్రీ 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 అంకమ్మ తల్లి దేవత అనుగ్రహ ప్రాప్తి ద్వారా సర్వ వ్యాధి నిర్మూలనార్థం సర్వకార్య శుభఫల ప్రాప్త్యర్థం దుస్వప్న దోష దుశ్శకున దోష యోరిష్ట తదరిష్ట సర్వదోష పాప ప్రాయశ్చిత్త నివృశ్చర్థం దేవాలయ నిర్మాణ ప్రాతకాలే భానువాసరే శుభకాలే శుభ సమయే మూలా నక్షత్రే శుభ నక్షత్రే శుభ సమయేన శుభలగ్నేన మహావిష్ణు స్వరూప బ్రాహ్మణ సహాయేన వాస్తు పురుష అభయంకర క్షేత్రపాలక అష్టదిక్పాలక పంచలోకపాలక సర్వదేవత అనుగ్రహ ప్రాప్త్యర్థం భూపూజ గర్భపూజ శంకుస్థాపన దేవాలయ శుభకాల శుభ సమయే మమ మనస వాచ కర్మణేన మూలమంత్ర వినియోగేన బ్రాహ్మణ సహాయేన పూజా సమయే మూలమంత్ర పఠనం కరిష్యే సర్వ విఘ్నదోష పరిహారార్థం మహాగణపతి లక్ష్మీ గణపతి ప్రీత్యర్థం షోడశోపచార పూజాంచ కరిష్యే తదంగా అగ్ని ప్రతిష్టాపనం కరిష్యే తదంగా మృత్తిక సహిత జల వినియోగేన యంత్రాభిషేకం కరిష్యే ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృ గణాస్మృతః కుక్షౌ తు సాగర సర్వే సప్తద్వీప వసుంధర ఋగ్వేద యజుర్వేద ఒకసారి ఫోన్ చేయ సామవేద గంటానికి ఫోన్ చేయి అంగైశ్చ సహిత సర్వే కలశాంబో సమాశ్రితః సంపూర్ణ దైవానుగ్రహేణ మహాగణపతి సంప్రోక్ష్య దేవం ఆత్మానం సంప్రోక్ష్య యథాశక్తేన మూలమంత్రపఠనం కరిష్యే మహాగణపతి ఆవాహనం కరిష్యే రక్షాధారణం కరిష్యే నేను కాకనాలు ఇచ్చేసేయండి ఓం మాల్కోటి నెంబర్ నుండి ఫోన్ చేయరు ఒకసారి రెండు కాకనాలు ఇచ్చేసేయండి భార్య కడతారు భర్తకు భార్య కడతారు అమ్మా మీ అందరికీ కూడా జంటగా కూర్చున్న వారికి రెండు కంకణాలు ఇస్తారు భర్త చేతికి భార్య కట్టాలి భార్య చేతికి భర్త కట్టారు ఆడవాళ్ళైతే ఎడం చేతికి కట్టించుకోండి మగవాళ్ళకి కుడి చేతికి కట్టాలి సరేనా ఇది అయిన తర్వాత గణపతి పూజ అయిపోగానే హారతి ఇస్తాను హారతి అయిపోగానే రెండు ట్రాక్టర్లు పెట్టుకొని ఒక ట్రాక్టర్లో పుట్టమట్టి తీసుకొచ్చేద్దరు ఒక భక్తి వెళ్ళి ఇంకో జత వెళ్ళి ఇక్కడ చెరువులో నీళ్లు తీసుకొచ్చేసేది సరేనా టకటకా తీసుకురావాలి టైం కావాలి 10 అయింది మీరు ఎంత తొందరగా చేస్తే అంత కరెక్ట్ టైంకి చేయిస్తాను ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతి విశ్వేదసాదనం మహాగణపతి దేవత భ్యాం నమః చెప్పాను రెండు కంకణాలు ఇస్తున్నారు ముందు భార్య భర్త కుడి చేతికి కట్టండి తర్వాత భర్త మీకు ఎడం చేతికి కడతారు సరేనా చెప్పండి మహాగణపతి దేవత భ్యాం నమః ఆవాహయామి ఆసనార్థం అక్షతాం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం పాదయోః పాద్యం ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఓం
శుముఖో భవ సుప్రసన్నో భవ వరదో భవ మమ అభిముఖో భవ స్థిరాసనం కురు మహాగణాధిపతి దేవత నమః ఆవాహిత అనంతరం ప్రార్థనాపూర్వక నమస్కారం సమర్పయామి. ఆవాహిత అనంతరం శుద్ధోదక స్నానం. ఓం మాపోహిష్టామయ వ్యవస్థాన భూర్గే దదాతునాం మహేర్ణాయ చిక్షసే వ్యోమశివతమోరస్య భాగేకేనః ఉషరేవ మాతరః తస్మారంగమామోయస్య క్షయాయ జిత్వదాం పాపో జనయ ఘాతునః. ఇప్పుడు స్నాపయామి, స్నానం సమర్పయామి. స్నానానంతరం స్నానానంతరం అలంకరణ వస్త్రార్థం ఏందన్నా పుష్ప అక్షతాం సమర్పయామి. గౌతమ్ యజ్ఞ వాటర్ నరేషన్ యజ్ఞ ఉపవీతార్థం అక్షతాం సమర్పయామి. అలంకరణ ఆభరణార్థం అక్షతాం సమర్పయామి. ఓం శుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణికాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, గజాననాయ నమః, గణాధ్యక్షాయ నమః, బాలచంద్రాయ నమః, శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః, సిద్ధిబుద్ధి ప్రదాయకాయ వరసిద్ధి వినాయకాయ స్వామి వినాయకాయ నమో నమః. మమ మాత అంకమ్మ తల్లి దేవాలయ నిర్మాణ శంకుస్థాపన శుభ సమయే మహాగణాధిపతి ఇగో వాళ్ళందరికీ షోడశోపచార పూజాం సమర్పయామి. ఓం మహాగౌర్యై నమః, ఓం మంగళగౌర్యై నమః. ఆవాహయామి. గౌరీ గణపతి అనుగ్రహేణ నివేదనం. చూడలేదు. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యమర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తేన ప్రశంసామి. చెప్పండి అమృతమస్తు. అమృతో వస్తరణమసి. మహాగణపతి మంగళగౌరి అంకమ్మ తల్లి దేవత ప్రీశబ్దం ఆరుద్ర ముద్గఖండ గుడోపహార పానీయ నారికేళ కదలీఫల నివేదనం. ఓం ప్రథమాత్మనే ద్వితీయాత్మనే తృతీయాత్మనే చతుర్థాత్మనే పంచమాత్మనే నమో నమః. మధ్యే మధ్యే అమృతపానీయం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. దక్షిణ సహిత తాంబూలం సమర్పయామి. తాంబూల అందరూ ఆనకిద్దాం. ఇప్పుడు అమ్మవారికి పెట్టదని రాస్తాను. దక్షిణ సహిత తాంబూలం సమర్పయామి. నీరాజనం నమస్తే అష్ట రుద్రరూపేభ్యః. అయ్యా భజన లాభం లేదా?
భగవంతుడు అనే ఆపో నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర జయ శ్రీమద్ రమారమణ గోవిందో జయ అంకమ్మ తల్లికి జయ బోలో గణేష్ మహారాజ్ కి ఇక్కడ వాళ్ళకి ఒక 3 ప్రదక్షిణాలు చేయండి చెప్పండి యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహిమాన్ కృపయా దేవ శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో గణాధిప రక్ష రక్ష మంగళగౌరి రక్ష రక్ష అంకమ్మ తల్లి రక్ష రక్ష ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. శిరస్సు వచ్చి నమస్కారం చేసుకోండి. మహాగణపతి షోడశోపచార పూజానంతరం బ్రాహ్మణ సహాయేన మండప ఆరాధనం సహిత నవగ్రహ మూలమంత్ర హవనం కరిష్యే. ఒకసారి మంచిగా నమస్కారం చేసి ఒక నిమిషం కూర్చోండి. కూర్చో, మళ్ళా కాలు సర్దుకొని కూర్చోండి. సెట్ తీసుకొని మట్టుకోగలండి. రాజమ్మ చెరువు దగ్గరికి వెళ్ళి నేను పసుపుతాను వేసి అందరూ మాట్లాడుతుంటారు దయచేసి. అయ్యా చూడండి గణపతి పూజ అయిపోయింది. మనం కొంతమంది రాత్రులకి పుట్టిన వెళ్ళిపోయారండి. అట్లాగే వెళ్ళిపోతారండి పుట్టమాడికి వెళ్తారు. ఆంజనేయులు ఒక సన్నాయి ఒకటోలు ట్రాక్టర్ చేయండి, ఒక సన్నాయి ఒకటోలు చెరువు పోతురు. దుమ్ము వద్దుకో నువ్వు ఎక్కడ ఎవరు పోయింది ముందు చెట్లు మాట్లాడుతూ ఉంటే ఏం చేస్తుందా ఉల్లిపాయలు అబో అబో ఆయన మట్టికిలే ఎక్కండి.
పక్కమట్టి వాడి బయటికి Mustafa ini. పక్కమట్టి తీసానినట్టు సరిగ్గా బాగా తీసా అయ్యో ఈయన తొందరగా తీసుకెళ్ళరా